ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. సో జస్ట్ ఆ రోజు ప్రాజెక్ట్కి హెల్ప్ చేశారు మీరు. ఎలా హెల్ప్ చేశారండి? పాపం మీకు ముక్కు మొహం తెలియదు అమ్మాయి, సర్లే ముక్కు మొహం తెలుసు అయినా కూడా స్టిల్ అంటే అప్పుడు సర్ప్రైజ్ ఉండింది తను కాల్ చేయడం అనేది. సో అంటే మీరు వెయిట్ చేస్తున్నారా తన కాల్ కోసం? చెప్పు, అప్పటికే మీకు ఇష్టం అతనంటే? నేను ఒక అట్రాక్షన్ ఉంటుంది కదా అప్పుడు ఆ ఏజ్ లోకి. మనకి నచ్చిన స్కిల్ లో ఆ అమ్మాయికి ఇంకా డాన్స్ బాగొచ్చు అంటే ఆయన ఇంకా అప్పుడు మా కాలేజ్ తను చెప్పినట్టు చాలా స్ట్రిక్ట్. ఎవరైనా మాట్లాడినా కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అట్లా నేను వెళ్ళిపోయినా నెక్స్ట్ ఎంబీఏకి. తను అప్పుడు ఫోన్ చేయడం చాలా ఇది ఉంది, సర్ప్రైజ్ అయినా నేను. సో తర్వాత పిలిపించి సండే మా ఫ్రెండ్ ని, అప్పుడే కదా హీరోయిజం అంతా చూపించాల్సింది, హీరోయిజం చూపించారు. షట్టర్ ఓపెన్ చేపించి 2 hours లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేపించి. అంటే మన ఊరు కదా, మనకు అథారిటీ ఉంటది మన ఊర్లో, అంతే. ప్రాజెక్ట్ చేశారు, మంచి మీకు మంచి ఏమంటారు ఒపీనియన్ వచ్చింది. తర్వాత మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. చెప్పడం కూడా చూడండి, మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంట. ఫ్రెండ్షిప్ గానే అప్పుడు తర్వాత హెల్ప్ చేశాడు కదా, దాంతో స్టార్ట్ మాట్లాడడం అప్పుడప్పుడు అట్లా ఉండే. ఆర్కుట్ ఉంటుంది కదా, అందరికి అది తప్ప ఏది తెలియదు అప్పట్లో. మెమరీ ఎక్కువ ఫోన్ కన్నా ఆర్కుట్ ఇట్లా మెసేజ్. సో అది బాగా గుర్తుంది, ఆర్కుట్ లో మెసేజ్ చేసుకున్న అప్పుడప్పుడు ఇలా హాయ్ అవునని. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు ఆర్కుట్ లో? ఆర్కుట్ తనే. నిజమా? ఏమని చేశారు? హాయ్ అని పెట్టాను అంతే. జస్ట్ ఓకే. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా నిజంగా? లేదు, అంటే రాజ్ మాది గర్ల్స్ హాస్టల్లో ఏమైపోయేదంటే వీళ్ళ బీబీఏ, సో వీళ్ళ కాలేజ్ నుంచి కూడా ఉండేవాళ్ళు, మా ఇంజనీరింగ్ నుంచి ఉండేవాళ్ళు. సో మాది 3rd floor అంటే వాళ్ళు 2nd floor లో ఉంటారు. ఎవరికి ఫోన్స్ ఉండేవి కదా. సో ఈవినింగ్ అయిపోతూనే మాదంతా ముందర కాలేజ్ కి బిల్డింగ్ ముందర అంతా తోటలాగుంటుంది. సో అక్కడ కూర్చొని మేము బాగా మీటింగ్లు వేసేవాళ్ళం అమ్మాయి. సో అక్కడ ఉండే 10 అమ్మాయిలు రాజు గురించి చెప్పేవాళ్ళు. అంటే ఎలా అంటే చాలా మంచిగా, చాలా డీసెంట్, బాగా చదువుతాడు, మంచి డాన్స్ చేస్తాడు, అలా చెప్పడం వల్ల రాజు మీద ఒక ఒపీనియన్. మా సీనియర్స్ కూడా రాజుని మెచ్చుకునేవాళ్ళు, మా ఈసీ సీనియర్స్. సో అప్పుడు ఓకే, ఈ అబ్బాయి అంటే చాలా అందరికి మంచి ఒపీనియన్ ఉంది, ఎవ్వరు ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు. సో నాకు అట్లా మంచిగా అనిపించినప్పుడు మాకు అప్పుడు వైఫై వదిలినారు. మీరు వైఫై యూజ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్లు తెచ్చుకొని అని. అప్పుడు సర్చ్ చేస్తే నాతో పాటు నా ఫ్రెండ్ ఉండేది, ఆ అమ్మాయికి రాజ్ అంటే ఇంట్రెస్ట్. నన్ను అడిగింది, సింధు ఒకసారి ఎత్తుకు రాజ్ అని పేరుతో రాజ్ కమల్ ఉందేమో వెతుకు అంటే వెతికినాము. ఆ తర్వాత నా దాని నుంచి నేను హాయ్ అని పంపించిన. అలా పంపించారు, వాళ్ళ ఫ్రెండ్ కి ఇంట్రెస్ట్ ఉందని పంపించారు. అప్పుడు నమ్మకం లేదు, ఏంటంటే అప్పుడు ఎక్కువ మన ప్రొఫైల్స్ కన్నా రితిక్ రోషన్, సమంత ఫోటోస్ ఉంటాయి కదా. అవును, సో అలానే ఒక ఫోటో హాయ్ పెట్టాం. పెట్టిన తర్వాత అంటే నార్మల్ గా అప్పుడే ఆర్కుట్ లో 2 to 3 times కూడా ఏం పెద్దానా మాట్లాడుకోలేదు, అంతేం అంటే మాకు దొరికేది కాదు వైఫై మెయిన్ గా హాస్టల్లో. కాలేజ్ నుంచి వస్తూనే ఇంకా ఏదో స్నాక్స్ తిన్నామా, ఇంకేదో ముచ్చట్లు వేసుకున్నామా, ఏదో చదువుకున్నామా, పడుకున్నామా అనేది. సండేస్ అట్లా అది చూస్తే మొత్తం అంతా ఆ రూమ్ అంతా నిండిపోయి ఉంటారు, మొత్తం అంతా వైఫైకి. ఇంకా జనాల్లో పోయి కూర్చొని ఇదంతా చేసి ఓపిక లేక పద ఇంకేముందిలే అన్నట్లు వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత ఫైనల్ ఇయర్ లో ఇంకా ప్రాజెక్ట్ కోసం నేను బయట రూమ్ లో మా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు. అప్పుడు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత రాజు గారు ప్రాజెక్ట్ తో మళ్ళీ ఫోన్ నంబర్ తో నేను కాల్ చేయడం వల్ల ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయింది. నీట్ గా అంటే మంచిగా అంటే మాట్లాడుకుంటూ ఎలా ఉన్నారు, బాగుంది, కాలేజ్ ఎలా ఉంది, అట్లా. ఎలా పిలిచేది ఫస్ట్ మిమ్మల్ని సింధూర గారు? చెప్పు, అది చెప్పాలి, అదే మెయిన్. ఇడియట్ అని పిలుస్తుంది అప్పుడు. ఇడియట్ అని పిలుస్తా అంటిని. నిజంగానే మీరు ఇడియట్ అండి? అందుకే కదా పెళ్లి చేసుకున్నానండి. ఇడియట్ అని పెళ్లి చేసుకున్నారా మీరు? అప్పుడు అట్లా పిలిచేది. ఆ తర్వాత అప్పుడు ఆ ఏజ్ కి అంతా అప్పుడు ఎట్లా పిలిచినా ఓకే కదా, మనకు అమ్మాయి కావాలి ఫస్ట్, ఇట్లా కాంటాక్ట్ ఉంటే చాలా. అంటే ఇప్పుడు తను ఎట్లా చెప్పిందో తన గురించి కూడా మాకు వస్తుంది కదా ఇన్ఫర్మేషన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తన హాస్టల్ నా కాలేజీకి ఆపోజిట్ ఉంటుంది.
మాది బస్ స్టాండ్ వచ్చి వాళ్ళ కాలేజ్ ఆపోజిట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్లా క్రాస్ చేయాలి, క్రాస్ చేసి పోవాలి. ఎందుకంటే ఒకే దారి. ఓకే. నేను ఇక్కడ నుంచి రావాలా, తను ఇక్కడ నుంచి రావాలా. ఆహా. అట్లా పోయేటప్పుడు ఒక గ్లాన్స్ ఇస్తారు. అట్లా చూస్తే ఒక కుంటే spark. చూపుతూ నీ కుంటే చూపుతూ. నాకు ఇంకా గుర్తుంది, తను ఒక బెల్ బాటమ్ లాగా ఒక బ్లాక్ అండ్ రెడ్ వేసుకునేది ఎప్పుడు. ఓకే. Frequent గా. నాకు చాలా ఇష్టం అది, ఒక చుడిదార్ లాగా. సో అట్లా దూరం నుంచి వస్తే మా ఫ్రెండ్స్ చెప్పేలే బాగా వస్తుందిరా అనేది. ఏ వస్తాంద్రా అంటే అందరు అప్పటికే మీ పిల్లని ఫిక్స్ అయిపోయినారా? లైట్ గా మనం ఇంట్రెస్ట్ చూపిస్తే మన గ్యాంగ్ కూడా ఉంటుంది కదా, అరే బావా అంట. వాళ్ళే ఎక్కువ చేస్తారు ఇంకా, రే రే వస్తుంది 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 వదిన వస్తుంది. తర్వాత నేను ఎంబీఏకి పోయినాను. ఓకే. ఒక్కసారి అట్లా పోయేటప్పుడు ఒకసారి ఇట్లా ప్రపోజ్ చేసిన నేను. ఏంది అలా పోత ప్రపోజ్ చేసి వెళ్ళిపోయారా? ప్రపోజ్ చేశాడు రోడ్ మీద? రోడ్ మీద కాదు, రోడ్డు మీద కాదు, గుడిలో. గుడిలోనే. గుడికి తీసుకెళ్లి ప్రపోజ్ చేశారా? గుడికి వెళ్దాం అమ్మా అని అడిగి అవును. మీరు ఒప్పుకున్నారా? వస్తాను గుడికి అంటే మంచిగా ఫ్రెండ్ గా బాగుండింది. అంటే ఏదైనా హెల్ప్ చేస్తూ, టూ మచ్ గా వాంటెడ్ గా మెసేజ్లు పెట్టేవాడు కాదు, ఊరుకూరినే ఫోన్లు చేసేవాడు కాదు, ఎప్పుడు అట్లా లేదు. సో గుడికి వెళ్తానము, వస్తారా సింధు అని అడిగారు. అప్పుడు కూడా చాలా వస్తారా, ఎప్పుడు అంతే, వస్తారా సింధు, మీరు ఎలా తిన్నారా. అప్పుడు తెలుగు వచ్చేసిందా? అంటే తమిళ్ అడిగేవాడు. మన పవన్ కళ్యాణ్, చిరంజీవి మూవీస్ అంతా చూసేది ల్యాప్టాప్ లో. ఈవినింగ్ వెంటనే పోయి, తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగు నేర్చుకోవాలి. నిజంగా, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి ఇంప్రెస్ చేయాలి కదా. స్కిల్స్ లేవు, అదే కళలు. నేను పవన్ కళ్యాణ్, రవితేజ మూవీస్ చూసేవాళ్ళం. ఒక్క సినిమా చెప్పండి పేరు. పవన్ కళ్యాణ్ అన్ని మూవీ చూసిన, తొలి ప్రేమ నుంచి తమ్ముడు, బద్రి. వారి గుర్తుపెట్టుకున్నారు. నైస్. ఓకే. ఇంకా రవితేజ అయితే ఖడ్గం. ఒక తమ్ముడు, అమ్మ నాన్న, అమ్మ నాన్న బాగా కనెక్ట్ అయింది కదా, అమ్మ నాన్న తమిళ అమ్మాయి. అంటే వాళ్ళ స్లాంగ్ నాకు చాలా ఇష్టం. అట్లా నేర్చుకొని ఇంకా అట్లా నేర్చుకుని గుడికి తీసుకెళ్ళినారు. అక్కడ ప్రపోజ్ చేశారు. మీరు ఏం చెప్పారు? ఐ మీన్ ఒక్క నిమిషం, ఏమని ప్రపోజ్ చేశారు? అదా ఇంకా ఓవర్ డ్రామాటిక్ ఉంటుంది. డ్రామాటిక్ ఉంటుందని మీరే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు అనుకుంటే నాకు కాదు, రాజ్ అలాంటి పర్సన్. ఓకే. అంటే ఆ 80s మీరు 70s లో చూస్తే అమ్మాయి ఎలా ఉండాలని అలా నచ్చుతుంది రాజుకి. ఓకే. అంటే కుంకం బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్టు పెట్టుకొని అలా ప్రెసెంట్ గా అట్లాంటిది ఇష్టపడతాడు రాజు ఎక్కువ. సో అది అలానే ఆ రోజు అలానే కనిపించారు మీరు. ఎంత మంచిగా అంటే ఒక అమ్మాయిని ఎంత రెస్పెక్ట్ ఇచ్చి కూడా చూస్తారా అనేది నాకు నిజంగా అనిపించింది. సో పాపం అప్పుడు చాలా హర్ట్ చేశాను రాజుని, చాలా ఇయర్స్ హర్ట్ చేసిన. అయ్యో, ఘోరమైన హర్ట్. అంటే నాకు ఇప్పటికీ అది చాలా బాధగా ఉంటుంది. ఎందుకట్లా? అయ్యో, చాలా హర్ట్ చేశాను రాజుని. ఓకేనా? అన్ని విత్ స్టాండ్ చేసుకొని నా కోసం ఉండడం చాలా గ్రేట్ రాజు. హౌ క్యూట్. అట్లా అంటే పాపం రాజు చాలా ఎక్స్పెక్టేషన్ తో ప్రపోజ్ చేసేసరికి నేను అక్కడ ఏం చెప్పాలో తెలియక ఇంత హర్ట్ చేసే వరకు వచ్చినాని అని, నేను ఫ్రెండ్ గానే ట్రీట్ చేసినాను, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే నీతో అని తనని చాలా మాట్లాడేశాను. ఎలా అంటే ఇంకా ఇంకోసారి నువ్వు నాకు మెసేజ్ చేసినా కనపడినా నీకు మర్యాద ఉండదు అంటే అంత ఇచ్చేసరికి రాజు తీసుకోలేకపోయినాడు. బాధపడి ఉంటారు కదా బాగా, అసలు ఇంకోసారి మొహం కూడా చూపించుంటారు. అంటే ఆ మనిషితో అప్పుడుతో కాంటాక్ట్ కట్ అయిపోయి ఎన్ని ఇయర్స్ నానా? 4-5 ఇయర్స్ మాట్లాడలేదు నేను. 4-5 years అసలు మాట్లాడలేదు. ఎంత బాధపడి ఉంటారు అసలు. ఒకసారి రాజుని చెన్నైలోనే అనుకుంటా చూసినప్పుడు అసలు ఎంత బక్కగా అయిపోయాడంటే, చాలా బక్కగా అయిపోయాడు. అంటే ఈ కాలర్ బోన్లు తెలిసేలాగా అయిపోయాడు. నాకైతే అసలు ఎంత అనిపించింది అంటే, ఇంత హర్ట్ చేశానా ఇన్ని ఇయర్స్ నుంచి, అంత హెల్ప్ చేసిన మనిషి గురించి ఒక్కసారి కూడా నేను ఒక్క మెసేజ్తో కూడా అడగలేకపోయినా. ఏం తప్పు చేసినాడు, ఇష్టపడినాడు, చెప్పినాడు. సో నేను అంత నార్మల్గా చెప్పేసి వెళ్ళిపోయింటే బాగుండే అన్న మాటలు అనాల్సి వచ్చింది అని చెప్పి నేను ఎంతో ఇది అయిపోయినాను. బట్ అప్పుడు కూడా రాజు నన్ను నేను కనపడేసరికి అదే ఆ ఫ్లోతోనే, అదే మంచుతోనే, ఫేస్ చూపించుకోకుండానో లేకపోతే, అంటే నేను అప్పుడు చాలా విన్నాను. ఎలా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వద్దనేసరికి
ఎలా బ్లేమ్ చేస్తారో మీకు తెలుసు. ఒకటి చాలా రూడ్ గా మాట్లాడేది, ఓకే లేకపోతే నడుచుకుంటూ పోయేటప్పుడు పక్కన నుంచి ఎక్కువ అరచడాలు, వేరే వేరే పేర్లు పెట్టి అట్లాంటివి చేస్తారు. సో అవి నేను ఎక్కువ చూసినాను వేరే అమ్మాయిలు జరగడం అట్లాంటివి. ఓకే అట్లా ఏ రోజు నన్ను ఒక్క మాట అనిండేది లేదు కదా, ఏ రోజు ఇది చేసిండేది లేదు కదా. ఆ రోజు కనపన్నా కూడా అంతే దీంతో బాగున్నారా సింధు అదే దాంతో మాట్లాడిచ్చేసాడు నన్ను. ఐ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. చాలా లాయల్ రాజు, చాలా అంటే చాలా లాయల్. 4-5 years వెయిట్ చేశారు అయినా కూడా మీరు. సరే సారీ మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నాను. నేను ఆ రోజు ఏం చెప్పారు అనేది కనుక్కుందామని. ఆ గుడిలో మీరు ఏం చెప్పినట్టు నాకు ఎక్కువ మూవీస్ తో రెజొనేట్ చేసే పర్సన్. 80s లో 90s లో ఒక సటిల్ లవ్ లాగా అనిపిస్తుంది, బాగుంటుంది. వారణమాయరం విన్నతండి ఎవరు అట్లా మూవీ చూసి ఓకే అట్లా అంటే మా అమ్మకి ఎప్పుడు చెప్తుంది. నేను మెయిన్ రీజన్ ఇంత బాగున్నాను అంతే అనుకుంటున్నా, మెయిన్ వచ్చి మా అమ్మనే. ఓకే అవునులేండి, ఆవిడ నేర్పించింది ఇదంతా. షీఈస్ గ్రేట్. నాకు ఇప్పుడు కూడా దేవుడు ముక్కుంటానేమో, మా అమ్మ నేను ఎప్పుడు ముక్కుంటాను. తనే నాకు ప్రాణం ఎప్పుడైనా. సో ఏ అబ్బాయి ఇఫ్ యువర్ మదర్ బాగా చూసుకుంటే ఆ రెస్పెక్ట్ మీ అమ్మ నేర్పిస్తే ఖచ్చితంగా మీరు ఇస్తారు. అవును కరెక్ట్ గానే చెప్తున్నాను. ఎగ్జాక్ట్ గా చెప్తున్నారు, నాకు అర్థం అవుతుంది. మీ అమ్మ నేర్పించింది అదంతా. అట్లా మూవీస్ తో చూసి నేను ఏమనుకున్నాను, ఒక గిఫ్ట్ ర్యాపింగ్ చేసి అట్లా పక్కన కూర్చోపెట్టి అట్లా నాకు రాకుండా తెలుగులో మాట్లాడి తనకి ఏంది అర్థం కాలే ఏంది అర్థం అట్లా నేర్పించి ఇట్లా వచ్చినాం. ఈ వరల్డ్నే, ఈ ప్రపంచంలోనే నాకు చాలా విలువనేది ఇష్టం అనేది దీని లోపల ఉంది. నీకు నచ్చితే ఓకే అని చెప్పేసి ఒక తీసి చూసి ఒక మిర్రర్ ఇచ్చినాను. సో మిర్రర్లో తను చూసి తనే ఉంటుంది కదా. లిటరల్లీ సినిమాటిక్ ఉంది కదా. ఓకే కానీ ఇదైతే నేను ఇక్కడ కాపీ కొట్టాను. కెమెరామెన్ చప్పట్లు కొడుతున్నారు వెనక. అట్లా ఇచ్చినాను. అంటే నాకు చాలా ఇంపార్టెంట్ అనేది, చాలా విలువ అనేది దీంట్లో ఉంది అని చెప్పేసి అట్లా క్లోజ్ చేసింది. అయ్యో అలా క్లోజ్ చేసింది అంటే నేను అంత సీరియస్ గా అనుకోలేదు. బికాజ్ మనం ఏమంతా మన్మధుడో రోమినో కదా కదా చూసిన వెంటనే ఓ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నేను అనుకున్నా ఓకే అని ఉంటుంది. కానీ కొన్ని విషయం మళ్ళీ అట్లా అట్లా ఆగిపోయింది. ఒకటే చెప్పిన వాళ్ళ ఇంటికి నేను డైరెక్ట్గా వెళ్ళిపోయినా ఒకసారి. అవునా? నాకు భాష తెలియదు, యా బస్సు ఏంది తెలియదు, ఎక్కినా అనంతపురంలో దిగేశాడు. కానీ మీ ఊరు స్లాంగ్ వస్తుంది గమనించారా, యా బస్సు ఏంది తెలియదు అని చెప్పేసి. ఓకే నిజంగానే ఎక్కినా. ఇది 5 years తర్వాత? లేలే అప్పుడే, అంటే ఫైనల్ ఇయర్ లో నాకు అంటే నేను ఇంకా అయిపోయింది నాది, ఇంకా అయిపోయే ముందర నాకు ప్రపోజ్ చేసేసాడు, నేను వచ్చేసాను. అయిపోతుంది, లాస్ట్ డే వెళ్తాంది. కానీ నాకు అప్పుడు ఎక్కడ ప్రాజెక్ట్ ఉండింది నా కాలేజ్ లో, వైవా. అదంతా పూర్తి చేసుకుని అక్కడ నుంచి బస్సు పట్టుకుని ఫాస్ట్ గా వస్తున్నా తను ఫోన్ చేస్తా ఉంది, లాస్ట్ టైం చూసేసి పోదామన్నా వస్తావా లేదా అని. అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. నేను పోయేసరికి తనకు అప్పుడు దోశని ఇడ్లీ ఏదో తెచ్చిన, ఇష్టం తనకి. వెల్లూరులో ఒక దోశని ఏందో అది తీసుకొని బైక్ ఫ్రెండ్ ఇది పట్టుకుని వచ్చేసరికి బస్ వెళ్ళిపోయింది. అయ్యా అట్ట వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇప్పుడే వెళ్ళిపోయింది. నేను ఫోన్ చేసి చిత్తూరు దాటింది అక్కడ. అట్ట అని చెప్పేసి సరే ఇంకా ఇప్పుడు ఇంప్రెస్ చేయాలి కదా. 2 days తర్వాత బస్ ఎక్కేసిన వాళ్ళ ఊరికి. అప్పటికి మీరు యాక్సెప్ట్ చేశారా? లేదు. ఓకే, అప్పటి నుంచి యాక్సెప్ట్ చేయలేదండి. ఆ తర్వాత బయలుదేరేది తెలీదు, నాకేమీ తెలీదు. అనంతపురికి వచ్చిన తర్వాత మార్నింగ్ కాల్ వచ్చి, ఇలా నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను, నువ్వు జోకులు చెయ్యకు, ఏ బస్ స్టాండ్ అంటే కరెక్ట్ గా చెప్పినాడు. అసలు నిద్ర లేసి కూర్చున్నాను, ఏంటన్నా కరెక్ట్ గా వచ్చి కూర్చున్నాను. అసలు వాళ్ళ ఇల్లేనా తెలుసా మీకు అప్పటికి? ఏంటి తెలీదు నాకు, తన ఫోన్ నెంబర్ అంతే తెలుసు కానీ ఎక్కడ ఇదే ఊరనా ఏం తెలీదు. ఎక్కినానా మన బస్ లో కూర్చున్న పక్కన ఇంకా గుర్తుంది అతని పేరు. తర్వాత అతన్ని కలిసేకు నాకు టైం కుదరలే, వెంకటేశ్వరరావు అని. అట్లా మాట్లాడకుండా అతనితో చెప్తున్నా ఇట్లా పోతున్నాను, ఏమైందో తెలీదు. అవునా? అట్లా వెనుకొని వచ్చి అతను ఐఓబి మేనేజర్. ఓకే, దిగినాము, అట్లా మాట్లాడుకుని ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడుకుని అతనికి నన్ను చాలా నచ్చింది. ఓకే, తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే ఇట్లా బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తాను సార్, ఒక 2-3 hours వెయిట్ చేస్తా అంటే నీకు ఏమైనా ఉందా ఇక్కడ, ఏం ఎవరో తెలియదంట. నన్ను అతని ఇంటికి పిలిచిపోయినాడు. పోయినారు. సో అక్కడే నన్ను పనుకున్నాను నేను. ఒక రోజా?
ఆల్మోస్ట్ ఒక 4 hours ఓకే అక్కడే ఉన్నారు. హాల్లో వాళ్ళు ఇట్లా పనుకొని తర్వాత అతనే నన్ను డ్రాప్ చేసినాడు ఒక ప్లేస్ లో చెప్పి అనంతపూర్ కాలేజ్ దగ్గర ఏమో ఒక కాలేజ్ ఉంటాయి అక్కడ డ్రాప్ చేసినారు అతను. తర్వాత సింధు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నా ఇది నమ్మలే లేచి కూర్చుందంట. మీ ఊర్లో ఇక్కడ ఇట్లా కాలేజ్ ఉంటుంది ఆపోజిట్ లో రిలయన్స్ బోర్డు ఉంటుంది అని చెప్పేసరికి ఎన్టీఆర్ కి స్టాచ్యూ ఉంది అని పరిగెత్తుకుని వచ్చా. వెళ్ళారా మీరు? వెళ్ళినాను, పాపం వచ్చినాడు కదా అని చెప్పి వెళ్ళి ఇంటికి పిలుచుకొచ్చినాను. అమ్మకి చెప్పినాను, అమ్మ ఇట్లమా అంటే చెప్పలేము కదా ఇవన్నీ, అదే కదా, ఏదో పాపము ఒక వర్క్ మీదకి వచ్చినాడు, ఇక్కడ ఆగాల్సి వచ్చింది, అందుకే ఇంటికి పిలిచినానమ్మా అంటే సరే అని పిలిచినారు. ఓకే అంతా పోయి మా అమ్మతో చెప్పినాడు. ఓకే అంటే కదా ఇప్పుడు ఈ ఆప్షన్ లేదు, ఉన్న ఇంకో ఆప్షన్ దారి దొరుకుతుందో ఆ దారిలో పోవాలి, వెళ్ళిపోవాలి. అమ్మ దగ్గర ఊరికే పరిచయం చేశారు. పోయి చెప్పినాడు. అమ్మ వచ్చింది నా దగ్గరికి, ఏంది ఇది అంటే ఏంది మా అంటే ఇట్లా అడిగినాడు. నేను ఆంటీ మీకు ఇష్టమైతే నాకు సింధు అంటే చాలా ఇష్టం, నేను సింధుని పెళ్లి చేసుకోవాలనుకుంటానని నన్ను అడిగినాడు అని. నాకు అట్లా ఇది వచ్చి అప్పటికప్పుడు పంపించేసిన ఇంట్లో నుంచి. మళ్ళీ సెకండ్ టైం ఇది బయటికి వెళ్ళిపోను, ఇంకోసారి అనంతపురం పక్కకు వస్తే కాలు ఎరగొడతాను. పాపం అండి. అప్పుడు ఒకసారి గుళ్ళో ఎట్లయిపోయిందంటే ఇంటికి వచ్చి మా అమ్మని అడిగేసరికి కోపం వచ్చింది. ముందు నాకు చెప్పాలి. మా అమ్మ అంటే మాకు కొన్ని కష్టం ఉన్నప్పుడు మా అమ్మ చాలా కష్టపడి నేను కాలేజ్ చేర్పించినారు. సో మేబీ అమ్మ లేకోకుండా నేను మేబీ ఇంజనీరింగ్ చదివేదాన్ని కాదేమో. ఓకే. సో ఆమె ఎంతో నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను అక్కడ పంపించి ఇంట్లో వాళ్ళందరూ వద్దన్నారు. ఎందుకు అంత దూరం పంపిస్తానో, వేలూరులో ఇక్కడ లేని కాలేజ్ వేలూరులో ఉందా నీకు అనే దీంతో అమ్మ ఎంతో ఫైట్ చేసింది. మా అన్న వాళ్ళతోనూ మా నాన్నతోనూ ఫైట్ చేసి నన్ను పంపించినారు. సో నేను వచ్చిన 2 daysకే రిటర్న్ అయిన 2 daysకే ఇలా ఒక అబ్బాయి వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడిగితే అమ్మది ఎంత వరకు పోతుంది ఆలోచన. అవును, నేను అట్లా పంపించింది ఇది చేయడానికి కోసం. అంటే ఇన్నేళ్ళు ఇది చేసిందా, ఇది తెలిస్తే ఇంట్లో తెలిస్తే వీళ్ళ నాన్న గాని సింధు వాళ్ళ నాన్న గాని ఏమంటారు, నేను ఎక్కడ ఫేస్ పెట్టుకోవాలి అనే ఇది అమ్మకు ఫేస్ చేయకూడదు ఎప్పుడు. అమ్మ ఈ విషయం మీద మా అమ్మ ఒక్కటే చెప్పి పంపించింది. నాకు బాగా గుర్తుంది. నన్ను హాస్టల్లో వదిలేసి నా రూమ్ నుంచి విండోలో నుంచి అమ్మ నిలబడేది తెలుస్తుంది. ఒకే మాట చెప్పింది, నువ్వు అంత చదువులు చదివి అది కాదు, నీ సంస్కారం నాకు చెడ్డ పేరు, ఇవి 2 తేకపోతే చాలు సింధు, నువ్వు చదివినా చదవకపోయినా నాకు ప్రాబ్లం లేదు, నీ సంస్కారము నీకు చెడ్డ పేరు తేనిద్దు అని. సో నాకు అది ఎప్పటి నుంచో ఉంది. సో అమ్మ ఫోటో ఎప్పుడు నాతో ఉంటుంది, హాస్టల్లో పెట్టుకున్నాను రూమ్ లో. అది ఉన్నప్పుడు అమ్మ నా గురించి ఏమనుకుంటుంది, ఆమెకుండే టెన్షన్ లో మళ్ళీ ఇది ఒకటి బయటపడితే ఇంట్లో అందరూ నన్ను అనేది వదిలేండి, ఫస్ట్ ఎవరిని అంటారు, ఎంత ఫేస్ చేయాల్సి వస్తుంది అనే కోపంతోనే నేను రాజుని పంపించేసిన. ఓకే, పో బయటికి పో అన్నారు. వెళ్ళిపో ఫస్ట్, నువ్వు వచ్చినావు ఏదైనా మాట్లాడినా నాతో మాట్లాడు, మా అమ్మతో మాట్లాడా, నీకు ఇది ఎవరిచ్చినారు, మా అమ్మని పోయి అడగాల్సినంత పని నీకెందుకు అని అడిగి పంపించేస్తున్నారు. అయ్యో, బాధపడ్డారా అండి? మళ్ళీ లే బాధపడ్డాను, చెప్పేసి వచ్చిన ఎట్లా నిన్నే పెళ్లి చేసుకుంటా చూడు నువ్వు అన్న చెప్పారు. అప్పుడు కూడా బస్సు ఎక్కించి వచ్చినారు వీళ్ళందరూ. పోయేటప్పుడు చెప్పిన స్టెప్స్ లో అట్లా చేసుకుంటే నిన్నే చేసుకుంటా నువ్వే చూడన్న. అసలు సినిమాటిక్ మొత్తం సినిమాల్లో చూసి ఎలా అయినా చేసుకోవాల్సిందే. అంటే నాకు నమ్మకం అంటే మేబీ అప్పుడు మనకి జాబ్ లేదు, చదువుతున్నాం కదా, ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత మేబీ ఒప్పుకోవచ్చు అనుకున్నాను. కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చినాయి కాబట్టి అట్లా గ్యాప్ పెరిగింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? మొత్తం 4 years ఆల్మోస్ట్. 4 years పట్టింది ఒప్పించడానికి. ఎవరిని ఒప్పించడానికి? సింధు గారిని ఒప్పించడానికి. మళ్ళా మా ఇంట్లో వాళ్ళే పిలిచి రాజుని అడిగినారు మా అమ్మాయిని చేసుకో అని. ఇదేలా? అదే అప్పుడు అదే విష్ణుకి ఒక ఇంటర్వ్యూ వచ్చింది చెన్నైకి. సో అప్పుడు తనకి చెన్నై అదంతా తెలియదు. అప్పుడు రాజుతో నేను మాట్లాడేదాన్ని కాబట్టి అన్న ఇట్లా అబ్బాయి ఉన్నాడు నా ఫ్రెండ్, ఒకసారి కాల్ చేయని చెప్పి నంబర్ ఇచ్చారు. సో రాజుని కాంటాక్ట్ అప్పుడు రాజుతో బాగా అంటే అక్కడ ఉన్నాడు. ఎన్ని డేస్ స్టే చేశాడు నాన్న? 2 to 3 days స్టే చేసినప్పుడు రాజు పక్కన ఉండి అంతా చూసుకున్నాడు. సో రాజు గురించి మొత్తం తెలుసు, అంటే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మనీష్ ఎట్లా అనేది మా నాన్నతో వచ్చి చెప్పాడు. చాలా మంచోడు నాన్న, చాలా అంటే చాలా మంచోడు, ఫ్రెండ్స్ కూడా ఇట్లా చాలా పద్ధతిగా ఉన్నాడు, చేద్దాము ఇంతకంటే ఏమి అన్నట్లు. సో అప్పుడు ఉగాది నేనే కాల్ చేసి రామ్మ ఉగాదికి ఇంటికి అని చెప్పిన. వచ్చినాడు, మా ఇంట్లో వాళ్ళు అడిగారు.
కాదండి మీకోసం రాసి పెట్టినట్టుంది కదా దేవుడు అలా విష్ణు అన్నకి జాబ్ ఇట్లా రావాలి చెన్నైకి విష్ణు అన్న రావాలి, వాళ్ళే మిమ్మల్ని ఇంటికి ఏ ఇంట్లోంచి అయితే సింధు గారు బయటికి పో నువ్వు అన్నారో ఆ ఇంటికే ఫోన్ చేసి పిలిచి నా కూతురు చేసుకోవాలి నేను మాట్లాడలేదు కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ అంత గ్యాప్ వచ్చి నేను ఫోన్ చేసేసరికి అప్పటికే తనంతా ప్రాసెస్ ఇంకా ఎంఎస్ చేయడానికి మొత్తం అంతా అయిపోయింది, అప్పుడు వెళ్ళిపోవాలనుకొని డిసైడ్ అయిపోయినాడు. నాకు వీసా ఇంటర్వ్యూకి పోతున్నాను ఏసీ బస్సులో, అప్పుడు చెన్నైలో ఏసీ బస్సు. అప్పుడు పోతున్నప్పుడు సడన్ గా మెసేజ్ వచ్చింది, ఆల్మోస్ట్ 3 years. షాక్ అయినా, ఏంది ఏం చెప్ప ఇట్లా అని. ఎక్కడ అంటే ఇట్లా ఒక వీసా ప్రాసెస్కి పోతున్నాను అని చెప్పేటప్పుడు, రాగలుగుతావా ఇంటికి అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటా, కానీ ఎట్లా లేదు నేను ప్రాసెస్ ఉంది అని చెప్పేసి కానీ వెళ్ళిపోయినా. వీసా వదిలేసి ఇటు వెళ్ళిపోయినారా? లేదు, వీసా ఒక చేతుల్లో ఇటు సైడ్ సింధు. సో వీసా సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది అని నాకు ఇంటర్వ్యూలో ఓకేనారు. తర్వాత తనని కలిసి అండ్ సడన్ గా అంటే అత్త మామ వచ్చి చేసుకుంటావా అంటే అంటే నేను నమ్మలే ఫస్ట్. ఎట్లా మీ సింధుని అడిగినారా ఫస్ట్ అందుకే తనకి ఇష్టం. ఎందుకంటే నాకు ఒక ఇది, ఒకవేళ వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అంట ఏమన్నా ఉంటుంది, లేదు తనకు కూడా ఇష్టమే అన్నప్పుడు నేను మాట్లాడినా ఓకేనా అంటేప్పుడు అవును అన్నప్పుడు. సో అట్లా అంటే మీ మమ్మీ వాళ్ళు అడిగిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని వచ్చి నీకు ఓకేనా అని అడిగిన. పాప ఎంత జెంటిల్ మ్యాన్ అండి మీరు. ఓకేనా అదే మీ మమ్మీ మీ నాన్న అడుగుతున్నారని చేసుకుంటానావా, నాకు అట్లా వద్దు, నువ్వు నన్ను ఇష్టపడి చేసుకునేలాగుంటేనే ఓకేసింది, లేకపోతే లేదు అన్నాడు. అప్పుడే నేను లేదు నాకు ఇష్టమే అని చెప్పి ఆ తర్వాత ఇంకా లండన్కి వెళ్ళిపోయాడు.